ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభు యొక్క శ్రమలను ధ్యానించుకునేటువంటి దినాలలో ఉంటూ ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల్లో మనం ఈస్టర్ మరియు గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలను చేసుకోబోతూ ఉండగా మరి ఇంకా మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఉపవాసంతో కన్నీటితో చేసేటువంటి ప్రార్థనను ఆయన నిర్లక్ష్యం చేయడు. మన కోసం రక్తం చింది మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకు కావాల్సిన అన్నిటిని కూడా ఆయన దయచేసే దేవుడు, ఎంతో కరుణగల దేవుడు. ఆ దేవుని మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మరి ఆ యేసయ్య యొక్క ప్రేమను ధ్యానం చేసుకోవడానికి ముందుగా ఆ ప్రభుని మనం కొద్దిసేపు ఆరాధించుకుందాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మదేవ, నీ యొక్క ఆత్మతోనైనా మమ్మల్ని అభిషేకించండి నాయన. మా కోసం రక్తం చిందిన దేవా నీకు స్తోత్రం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తా నీకే శరణం శరణం. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తా నీకే శరణం శరణం. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. దొంగవాడు ప్రార్థింప క్షమనిచ్చి కరుణించావే. దొంగవాడు ప్రార్థింప క్షమనిచ్చి కరుణించావే. పాపి మగ్దలీనను ప్రేమతో పునీతం చేసినావే. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, క్రీస్తు రక్తం జై జై. రక్తం చింది నన్ను రక్షించు యేసునాథ శరణం. ముళ్ళ కిరీటం ధరించిన శాపం మోయు క్రీస్తా నీకే శరణం శరణం. అవును తండ్రి యేసయ్యా, మా కోసం నైనా ముళ్ళ కిరీటం ధరించావు నాయనా. పాపి మగ్దలీనను పునీతురాలిగా మార్చావు నాయనా. ఆయా దొంగవాడు ప్రార్థించగా అతన్ని రక్షించావు తండ్రి. ఈరోజు మాతో కూడా మాట్లాడండి, మమ్మల్ని కూడా రక్షించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు ఆయన యొక్క ఆ శిలువ మరణానికి ముందుగా మరి ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి ఆయన ఎలా ప్రవేశిస్తున్నాడంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు మీ ఎదుట ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో మీరు వెళ్ళినప్పుడు ఒక నీళ్ల కుండ మోస్తూ మీకు ఎదురుగా ఒక అతను వస్తాడు. అతను ఏ ఇంట్లోకైతే వెళ్తున్నాడో ఆ ఇంటికి వెళ్ళండి. అక్కడ బయట, ఇంటి బయట ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. సో మీరు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పి మీరు తీసుకొని రండి. ఒకవేళ అతను వచ్చి అడుగుతాడు, మీరు ఎందుకు విప్పుతున్నారు అంటే, ఇప్పుడు చూడండి, మన ఇంటి దగ్గర ఎవరైనా ఏదైనా వచ్చి తీసుకెళ్తా ఉంటే మనం అడుగుతాం కదా, ఎందుకు తీసుకెళ్తున్నారు, మన వస్తువు కాబట్టి అడుగుతాం. సో ఆయన అడుగుతాడు, మీరు ఎందుకు ఈ గాడిద, ఇది మాది, మీరెందుకు విప్పుతున్నారు అంటే, మీరు చెప్పండి ఇది ప్రభువునకు కావాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన దాన్ని పోనిస్తాడు. అంటే ఆయనకు తెలుసు ప్రభు అంటే ఎవరో తెలుసు. మరి ఆయన కావాలని అడిగాడు. ఆయనకి ప్రభుకైతే నేను ఏదైనా ఇస్తాను, తీసుకెళ్ళండి అని ఆయన మరి ఫ్రీగా ఇచ్చేశాడు. బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు పడవనిచ్చాడు, మరి తన ఇల్లు కూడా ఇచ్చాడు. కపెర్నహూములో ఉన్న తన ఇంటిని ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి. మరి అలాగా చాలామంది దేవునికి చాలా ఇచ్చారు. ఒక స్త్రీ అత్తరు బుడ్డి యేసయ్య పాదాల చెంత పగలగొట్టింది. మరి ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఆయనకిచ్చాడు. ఎవరైతే యేసయ్యకు ఇస్తున్నారో వాళ్ళకి
దేవుడు నూరంతలుగా ఇస్తున్నాడు. అది ఈలోక సంబంధంగా కానీ పరలోక సంబంధంగా కానీ వాళ్ళకి ఆశీర్వాదాలు దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా మన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి, మన కుటుంబంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. జక్కయ్య తన కుటుంబంలోనికి ఆయనను ఆహ్వానించాడు. అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హృదయాలలో యేసయ్యను హృదయ సింహాసనంలో కూర్చోబెట్టారు. కాబట్టి వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడ్డాయి, గొప్ప సాక్షులుగా మారారు. ప్రియులారా, మరి ఈ వ్యక్తి తన గాడిదలను యేసయ్యకి ఇస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రవచనము నెరవేరాలి. ఆయన గాడిద భారవాహమును ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడని, మరి ఆ యొక్క ప్రవచనము నెరవేరాలంటే ఆ యొక్క గాడిద కావాలి. మరి ఆ గాడిద ఎవరింటిదండి? ఆ యొక్క సహోదరుడు ఎవరైతే తీసుకెళ్ళండి అని చెప్పాడో తన యొక్క గాడిదను ఎక్కడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, కట్టబడినటువంటి గాడిద. మనం కూడా ఎవరినైనా ఇప్పుడు తిట్టాలంటే చీపో గాడిద అంటాం, ఒరే గాడిద అంటాం. ఎక్కువసార్లు మనల్ని గాడిద అనే తిట్టు పదానికి వాడతారు. అంటే ఎందుకు? అది ఒక తిట్టడానికి చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది ఆ పేరు. గాడిద చాలా బరువులు మోస్తుంది. అది ఒక చెప్పాలంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి జంతువు. గుర్రం అంటే చాలా రాజులు ఎక్కేటువంటి వాహనం అది. కానీ గాడిద అంటే చాలా పేదవాళ్ళు వాడుకునేటువంటి వాహనము. అది ఎక్కువ బరువులు మోయడానికి. సో గాడిదలాగా పనిచేస్తున్నాడు గాడిద అని అంటూ ఉంటారు. ఏం చదువు రాదు ముద్దు గాడిద అని అంటూ ఉంటారు. అంటే ఒక తిట్టు పదంలాగా. అలాంటి గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. ఏదన్నా ఒక గుర్రాన్ని ఎన్నుకోవచ్చు కదా. అని ఎందుకు గాడిదను ఎన్నుకున్నాడంటే ఈ లోకంలో ఏదైతే త్రోసి వేయబడిందో దాన్ని ఆయన ఎన్నుకుంటున్నాడు. త్రోసి వేసిన రాయిని మూలరాయిగా మారుస్తున్నాడు. అంటే మన జీవితాలు కూడా బరువులు మోసి మోసి పాప భారము, ఈ లోక భారము, శాప భారం, సమస్యలు అన్నీ మోసి మనం కూడా ఒక గాడిదలాగా మారిపోయాం. కాబట్టి కట్టబడి ఉండిపోయాం మనం. ఆ గాడిద ఎలా ఉందండి? కట్టబడి ఉంది. ఆ గాడిదను విప్పాలి. సో యేసయ్య వస్తున్నాడు విప్పడానికి. మనం పాపం అనే బంధకాలతో కట్టబడి ఉన్నటువంటి మన జీవితాలను విప్పడానికి యేసయ్య వచ్చాడు. ఆ గాడిద విప్పబడింది. విప్పినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారండి? దాని మీద తమ వస్త్రాలు, శిష్యులు తమ వస్త్రాలు పరిచారంట. వస్త్రాలు ఎవరైనా కింద పరుస్తారండి? మనం బెడ్షీట్స్ వేస్తాం, దుప్పట్లు వేస్తాం, కానీ మనం వేసుకున్న వస్త్రాలు కూడా పైన వస్త్రాలు తీసి వాళ్ళు యూదులకి పైన కూడా వాళ్ళు ఒక శాల్వలాగా కప్పుకుంటారనమాట. అట్లా మన ఇండియాలో ఎట్లాగా టవల్ వేసుకుంటారో జెంట్స్ పెద్దవాళ్ళు, అట్లాగా వాళ్ళు ఒక షాల్ వేసుకుంటారు. సో ఆ క్లాత్, ఆ యొక్క వస్త్రము తీసి వాళ్ళు ఆ గాడిద మీద వేశారు. అంతేకాదు దారి పొడుగునా వాళ్ళు వేశారు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఆ గాడిద మీద కూర్చున్నాడు అనుకోండి, మరి ఆయన అప్పటి వరకు ఆ గాడిదకు వాల్యూ లేదు, విలువ లేదు, ఎక్కడో ఒక మూలన కట్టబడి ఉంది. కానీ ఎప్పుడైతే ఇది యేసయ్యకు కావాలి, ఇది ప్రభువునకు కావాలి, ఇది ఎవరికి కావాలి? ప్రభుకి కావాలి. ఈ లోకానికి మనం అవసరం లేదండి. ఈ లోకంలో మరి ఒక్కోసారి మనం అవసరం లేకపోవచ్చు. అంటే దేవుని బిడ్డలు ఈ లోకంలో కొంతమంది పనికిరాని వాళ్ళుగా, అంటే చదువు లేకుండా లేకపోతే ఎక్కువ డబ్బు లేకుండా, ఈ లోకానికి అట్లాంటి వాళ్ళు అవసరం లేదు. లోకానికి కావాల్సింది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు కావాలి, బాగా చదువు ఉన్న వాళ్ళు కావాలి, బాగా అందంగా ఉన్న వాళ్ళు కావాలి. సినిమా ఫీల్డ్లో వాళ్ళకి ఎవరు మంచి ఏమంటారు బ్యూటీస్ కావాలి, లోకానికి అందంగా కనిపించే వాళ్ళు కావాలి, బాగా టాలెంట్స్ ఉన్న వాళ్ళు కావాలి, తలాంతులు ఉన్న వాళ్ళు కావాలి. కానీ ఈ లోకము ఏమీ లేని వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసిన వాళ్ళని, తృణీకరించిన వాళ్ళని యేసయ్య కోరుకుంటాడు. హల్లెలూయా. యేసయ్యకు కావాలి, నీవు యేసయ్యకు కావాలి. నీలో ఏదో ఉందని కాదు, ఏదో లేదని కాదు, నీవు ఎలా ఉన్నావో నిన్నుగానే ప్రేమిస్తాడు ఆయన. నువ్వు పాపి అయినా సరే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా తోసివేసేవాడు కాదండి. యేసయ్యకు కావాలి. ఆ గాడిద ఎట్లా యేసయ్య మరి కోరుకున్నాడో గాడిదను, ఆయన మనల్ని కూడా కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే విప్పబడి ఆయన దగ్గరికి వస్తామో ఆయన మనల్ని తన పని కోసం వాడుకుంటాడు. ఆయనను మోసే గాడిదలాగా ఆయన మనులుస్తాడు. ఆయన గురించి మనం ప్రకటించే ఒక వ్యక్తిలాగా ఆయన మనల్ని దీవిస్తాడు. ప్రియులారా, అప్పటి వరకు ఆ గాడిదకు విలువ లేదు, కానీ ఇప్పుడు యేసయ్య కూర్చున్న తర్వాత ఆ గాడిదకు ఎంతో విలువ.
అందరూ దానిని సన్మానిస్తున్నారు. దానికి దారి పొడుగుతా మరి దుస్తులు బట్టలు అన్నీ కూడా పరిచారు. అంటే దాన్ని కింద నడిపించట్లా, నేల మీద నడిపించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దైవజనులని చాలామంది గౌరవిస్తారు కదండి. ఫాదర్లు అన్నప్పుడు బిషప్స్ అన్నా మరి సిస్టర్లు అన్నా మనకి ఎంత గౌరవం. ఎలా ఆ గౌరవం వాళ్ళకి అలా ఎలా వచ్చింది అంటే వాళ్ళు దేవుని అభిషేకంతో వాళ్ళు దేవుని మోసే బిడ్డలుగా మారారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి యేసయ్య కోసం సమర్పించుకొని మరి యేసయ్య కోసం వచ్చారు కాబట్టి వాళ్ళకి అంత విలువ పెరిగింది. ఇప్పుడు దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి మమ్మల్ని మరి ఎక్కడికి వెళ్ళినా ఎంతోమంది గౌరవిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది ఏదో మన టాలెంట్ కాదండి, మనల్ని చూసి వాళ్ళు గౌరవించట్లేదు, కానీ మనలో ఉన్న యేసయ్యను చూసి వాళ్ళు మనకి గౌరవిస్తున్నారు. ఒకవేళ మనలో యేసయ్య లేకపోతే, మనలో ఆ అభిషేకం లేకపోతే, మనలో ఆ దేవుని వాక్కు లేకపోతే అందరిలాగానే ఒక మామూలు వ్యక్తిలాగానే మనల్ని చూస్తారు, ఎవరు లెక్క చేయరు మనల్ని. బికాజ్ మనం దేవునిలో ఉన్నాం కాబట్టి, దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క సాధనముగా మనం వాడబడుతూ ఉన్నాం కాబట్టి, దేవుడు తన పని కోసం వాడుకుంటున్నాడు కాబట్టి మనకి అంత ఘనత, అంత గౌరవము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క గాడిద కూడా అంత ఘనత, గౌరవం ఎలా వచ్చిందంటే అది యేసయ్యను మోసే గాడిదగా మారింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా యేసయ్యను మోసే గాడిదలాగా మారాలి ప్రియులారా. తప్పుగా అనుకోకండి, గాడిదలు అంటే ఏదో తిట్టుపదంలాగా అనిపిస్తుంది నాకు కూడా, కానీ అది కూడా ఒక జంతువు అండి, దేవుడు సృష్టించిన జంతువు కదా. మరి దేవుడే కదా ఆయన సృష్టించాడు, ఆ గాడిదను సృష్టించింది ఆయనే కదా. మంచి జంతువులు, చెడ్డ జంతువులు అన్నిటినీ ఆయనే సృష్టించాడు. మరి ఆయనే కూర్చున్నాడు కదా ఆ గాడిద మీద, యేసయ్య కూర్చున్నాడు. మరి ఆయనకే అంత ఇష్టమైనప్పుడు మనం ఎందుకు బాధపడాలి? బాధపడకూడదు. సో ఆ గాడిదనకి యేసుప్రభు వస్తూ ఉండగా మరి ఆ ప్రజలందరూ కూడా యెరూషలేములో ఆయన ఆ యొక్క ద్వారంలో ప్రవేశించినప్పుడు మాని కొమ్మలన్నీ కూడా, ఈత కొమ్మలు, అంజూరపు చెట్లు కొమ్మలు అవన్నీ వాళ్ళు చక్కగా మరి పామ్ ట్రీస్ అంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళు ఆ దారి పొడుగుతున వేస్తూ ఉన్నారు. వాటిని పట్టుకొని ఊపుతూ హోసన్న గీతాలు పాడుతూ, హోసన్న హోసన్న, జయము దావీదు సుతునకు హోసన్న, దావీదు కుమారునికి జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. అంటే దావీదు వంశములో పుట్టినటువంటి యేసుప్రభు, దావీదు ఒక మహారాజు, ఆ రాజవంశంలో పుట్టినటువంటి యేసయ్య రాజాది రాజు. ఆయన రాజాది రాజుగా మరి ఈ లోకాన్ని పరిపాలించడానికి ఆయన వస్తున్నాడు, భారవాహనుడై ఆయన వస్తున్నాడు అని చెప్పేసి ఆయనని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తున్నారు. చిన్నారి బిడ్డలు, బాలికలందరూ కూడా మరి ప్రభుని ఆరాధిస్తున్నారు హోసన్న పాటలతో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మరి సర్వశక్తిమంతుడండి. ఆయనకున్న పేరేంటండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండొచ్చు, ఈ లోకాన్ని ఎంతోమంది పరిపాలించారు. నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించాడు, అలెగ్జాండర్ పరిపాలించాడు, మరి మాదీయ పారసిక రాజులు పరిపాలించారు, రోమన్స్ పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, ఎంతోమంది ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. కానీ వీళ్ళందరూ ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది పరిపాలించినా, ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా, ప్రభువులు ఉన్నా, అందరికీ కూడా ప్రభువు యేసు ప్రభు మాత్రమే. అందరికీ రాజుల రాజు యేసయ్య మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనము ఈ యొక్క మానికొమ్మల ఆదివారాన్ని జరుపుకుంటాము. మనం కూడా మరి ఆదివారం రోజు ఎంతో సంతోషంగా ప్రభుని ఊరేగిస్తూ మరి ఆ విధంగా మన ఊరేగింపుగా వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తాం. హోసన్న పాటలతో మనం పాడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి యేసు ప్రభు ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు మరి ఆ దేవాలయంలో ఏం జరుగుతుందండి? ఏం జరిగింది? అక్కడంతా కూడా ఆ దేవాలయం, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము, మరి నా యొక్క మందిరము సర్వ ప్రజలకు అందరికీ ప్రార్థనా మందిరముగా
పిలువబడుతుందని యేసే చెప్పాడు. కానీ అది ఏమైంది? ప్రార్థనా మందిరంగా లేదండి, ఒక దొంగల గుహగా మారిపోయింది, ఒక వ్యాపార స్థలంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యొక్క స్థలంలో అక్కడ ఉన్నటువంటి దైవజనులు, ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఆనాటి అమాయక ప్రజలను చాలా మరి వాళ్ళు బాధ పెడుతూ, వాళ్ళ మీద మోయరాని బరువులు మోపిస్తూ వాళ్ళని చిత్రహింసలు చేశారు. చెప్పాలంటే ఆ సమయంలో వాళ్ళు అక్కడ బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు. ఈ యొక్క బలులు అర్పించాలి, ఆ లోపల బలులు అర్పించాలి కదా. పస్కా పండక్కి అందరూ కూడా బలి అర్పిస్తారు కుటుంబ సమేతంగా వచ్చి. సో ఆ బలి పశువుని వాళ్ళు బయట ఇంకెక్కడ కొనకూడదు, ఇక్కడే కొనాలి, యెరూషలేం దేవాలయంలోనే కొనాలి. బయట ఏమో ఒక 100 సపోజ్ ఒక 500కు దొరికే మేకపిల్ల లేదా గొర్రె పిల్ల ఇక్కడ వాళ్ళు 1000 రూపాయలకు అమ్ముతారు. సో ఇక్కడే కొనాలి, ఇక్కడ కొన్న ఈ యొక్క పశువునే మేము బలి అర్పిస్తాము అని వాళ్ళు రూల్ పెట్టడం వలన ఏం జరుగుతుంది? ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బయట తక్కువగా వచ్చేది ఇక్కడ కొంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అంటే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అలాగనే అనేక దేశాల నుంచి, పట్టణాల నుంచి ఈ యొక్క యూదులు పస్కా పండుగకు వస్తారనమాట. చాలా మొత్తం ఆ యొక్క యెరూషలేం అంతా కూడా నిండిపోతుందనమాట. ఆ పస్కా పండుగకు వచ్చినప్పుడు, ఇప్పుడు మన ఇండియాలో ఉన్నామండి, ఇండియా నుంచి మనం అమెరికా వెళ్తే అక్కడ మన ఇండియన్ కరెన్సీ పనిచేయదు, అంటే మన రూపాయలు పనిచేయవు, అక్కడ డాలర్లు ఉంటాయి. సో ఏం చేయాలి? మన డబ్బుని డాలర్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అమెరికా వాళ్ళు మన దేశానికి వస్తే వాళ్ళు మన ఇండియన్ రూపీస్లోకి మార్చుకోవాలి, వాళ్ళ డాలర్స్ని మన రూపీస్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. ఇదే రూకల మార్పిడి అంటారు. సో ఇక్కడ యెరూషలేంలో దేవాలయంలో ఏం జరుగుతుంది? రూకల మార్పిడి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ పక్కన ఇంకా ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న డబ్బుని యెరూషలేంలో ఆ డబ్బుగా మార్చుకోవడానికి అక్కడ మార్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుందన్నమాట. అంటే అదొక బిజినెస్, ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అది దేవాలయం, ప్రార్థించే స్థలం, పరిశుద్ధ స్థలం ఎలా మారిపోయిందండి? వ్యాపార స్థలంగా. ఈరోజు మనం దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసండి? 1 కొరింథీ పత్రిక 3:16 వచనం ప్రకారం, నీ దేహమే ఆలయం, నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయం, నా శరీరమే నీ ఆలయం. మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయం అని మీకు తెలియదా? మనలో నివసిస్తున్న ఆ పరిశుద్ధాత్మకు ఆలయం ఎవరండి? మనమే, సజీవమైన ఆలయము. ఆనాడు దేవుడు యెరూషలేం దేవాలయంలో ఆ కరుణాపీఠం మీద, ఆ మందసం మీద, కరుణాపీఠం మీద ఆయన దిగి వచ్చేవాడు. ఆ యొక్క మోషే కాలంలో గుడారములో ఆయన ఆ కరుణాపీఠం మీద నివసించాడు. కానీ ఈనాడు యేసయ్య ఎక్కడ నివసిస్తున్నాడు? దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటున్నాడు అంటే మనలో ఉంటున్నాడు, మన హృదయంలో ఉంటున్నాడు. ఆయన మీతో ఉండును, మీలో ఉండును అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి 14-15 వచనాలలో మరి యేసు ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీలోనికి వస్తాడు, ఆయన మీతోనే ఉంటాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మకు మనం ఎలా మారామండి? ఆలయంగా మారాం. ఈ ఆలయాన్ని పాడు చేస్తే, ఈ ఆలయంలో ఉన్నటువంటి మన కళ్ళు, మన చెవులు, మన ప్రతి ఒక్క అవయవము, మన నోరు కానీ, మన ఆలోచన కానీ, మన ఊహలు, మన తలంపులు కానీ, వీటన్నిటిలో కూడా మనం దేవుణ్ణి స్థాపించాలి. హల్లెలూయా. మన శరీరంతో మనం తప్పు పనులు చేస్తే మనం ఈ యొక్క ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నాము. మన శరీరముతో మనం అబద్ధాలు ఆడితే, మన శరీరంతో, మన నోటితో మరి శాపవచనాలు లేదా మరి దేవుడికి చెందనటువంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడితే, వ్యర్థమైన మాటలు మన నోటితో మాట్లాడితే మనం ఏం చేస్తున్నామంటే మన దేహాన్ని అపవిత్రపరుస్తున్నాం. ఈ దేహంలోనికి తాగుడు, మరి సిగరెట్టు, పాన్పరాకు, గుట్కాలు, మత్తు పానీయాలు పంపిస్తూ ఉంటే నీ దేహాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఎవరన్నా మరి చర్చిలోకి వెళ్ళి సిగరెట్ కాలుస్తారా? చర్చిలోకి వెళ్ళి ఎవరైనా డ్రింక్ చేస్తారా? అమ్మో అది పవిత్రమైన స్థలము, చర్చిలో ఇలాంటివి చేయకూడదు అంటారు కదండి. మరి అంటే
చర్చిలో 4 గోడలు మట్టితో, ఇటుకతో, సిమెంట్తో కట్టిన ఆ గోడల్లోనే, ఆ గోడల మధ్యలోనే దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధి స్థాపించిన ఆ ప్లేస్లో, దేవుని యొక్క మందసం ఉన్నటువంటి ప్లేస్లో మనం ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు అని అనుకుంటాం కదా. మరి మన దేహమే దేవుని ఆలయం కదా. అదే కమ్యూనియన్, ప్రభు శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. యేసయ్య చెప్తే, ఇదిగో నా శరీరము, దీన్ని మీరు భుజించండి, ఇదిగో నా రక్తము, దీన్ని మీరు పానం చేయండి. ఎప్పుడైతే మనం కమ్యూనియన్ తీసుకుంటున్నామో యేసయ్య శరీరాన్ని మనం తీసుకుంటున్నాం, యేసయ్య రక్తాన్ని మనం తాగుతూ ఉన్నాము. అంటే మనము యేసయ్య శరీరముతో, ఆయన శరీరం మన శరీరంతో కలిసిపోతూ ఉంది. మనము దేవునికి ఆలయంగా మారిపోతున్నాము. ఇలాంటి ఆలయంగా మారిపోయినటువంటి మన దేహంలోనికి మళ్ళీ డ్రింకింగ్, మళ్ళీ స్మోకింగ్, మళ్ళీ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు, లేదా మనం పాపముతో కూడినటువంటి ఆ జీవితం మనము ఈ శరీరంతో జీవిస్తే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఈ యొక్క ఆలయాన్ని మనం పాడు చేసినట్టు అవుతుంది. అక్కడ యేసుప్రభు ఏం చేశారండి? ఆలయాన్ని వాళ్ళు పాడు చేస్తున్నప్పుడు ఆయన వచ్చి ఆ బల్లలన్నిటిని కూడా నెట్టేశాడంట. మొత్తం ఆ యొక్క ఆవులని, ఆ యొక్క బలి పశువులని, బలి అర్పించబోయే ఆ పశువులన్నిటిని తోలేశాడు. మొత్తం ఆ బల్లలన్నీ పడగొట్టేశాడంట. రూకలు మార్చే బల్లలను పడగొట్టాడంట. అంటే చూడండి, యేసయ్యకి ఎంత ఆయనే బలవంతుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు శరీరములో. మరి ఆయన ఎంత 6 feet ఉన్నాడు యేసుప్రభు, ఎంత హైటు, బలము, 85 kgs యేసుప్రభు యొక్క శరీరం. అంత స్ట్రాంగ్గా, బలంగా ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యేసయ్య, ఆయన ఎంత కోపము, రోషము, నా దేవుని గురించినటువంటి ఆశ భక్షిస్తూ ఉన్నది. అంటే అంత దహించి వేస్తుంది, ఆయనలో అంత అగ్నిలాగా, మంటలాగా వచ్చేసింది అనమాట. దేవుని ఆలయం పాడైపోతూ ఉంటే ఆయన అన్నిటినీ తోసేసి ఆ యొక్క పావురాలని, ఆ యొక్క పక్షులను అన్నిటిని కూడా ఆయన తోలివేశాడు. ఆయన కొరడా తీసుకొని వాళ్ళందరినీ కూడా కొట్టాడు, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. చూడండి, యేసయ్య కోపపడ్డాడు. ఆయన కరుణామయుడే, దయామయుడే, డౌట్ లేదు. ఆయన కృపామయుడే, క్షమించే దేవుడే. కానీ అక్కడ తన ఆలయాన్ని పాడు చేస్తే మాత్రం ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఆయన కరుణ చూపించినట్లే ఒక కాయిన్కి, ఒక రూపాయికి 2 వైపులా ఉంటుంది. ఒకటే వైపు ఉంటే ఇంకో వైపు సాఫ్ట్గా ఏమి లేదనుకోండి, చెల్లదు. 2 వైపులా ఉండాలి. సో అలాగనే యేసయ్యకు ఒకవైపు కరుణ, ప్రేమ, కృప, క్షమించే గుణం అన్నీ ఉన్నాయండి. ఇంకొక వైపు ఆయన ఉగ్రత కూడా చూపిస్తాడు. ఇంకొక వైపు ఆయన తీర్పు తీరుస్తాడు. ఇంకొక వైపు ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. నీతిని కోరే దేవుడు, పరిశుద్ధతను కోరే దేవుడు. 2వ వైపు కూడా ఉంది ఆయనకి. ఇప్పుడు మనం ఒక వైపే చూస్తున్నాం, కానీ 2వ రాకడలో మనం 2వ వైపు కూడా చూస్తాం. ఆయన యొక్క ఉగ్రతను చూస్తారు చాలామంది. ఆయన యొక్క కోపాన్ని చూడబోతూ ఉన్నారు. సమయం ఇస్తున్నాడు యేసయ్య. ఈ సమయం ఇచ్చినప్పుడు మారితే రక్షణ పొందుకుంటారు, పరలోకం చేరుకుంటారు. లేదా మారకపోతే వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతను చూడవలసి వస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరా, మరి యేసు ప్రభు వాళ్ళందరినీ కూడా నెట్టివేసి అక్కడ ఆయన అంతా కూడా పరిశుద్ధపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఆయన నెట్టివేస్తున్నాడు. మనలో ఈరోజు ఏదైతే దేవుడికి ఇష్టం లేని ఉన్నదో మనం కూడా తీసివేయాలి. ఈ కోపం నాకు వద్దు, ఈ క్షమించలేని గుణం నాకు వద్దు, ఈ యొక్క దేవునికి ఇష్టం లేని ఈ సంబంధాలు వద్దు, ఈ ఫ్రెండ్షిప్ నాకు వద్దు, ఈ యొక్క సహవాసం నాకు వద్దు. ప్రభా, నీకు ఇష్టం లేనిది ఏదైనా నాలో నుంచి తీసివేయి, నన్ను పరిశుద్ధపరచు. ఆనాడు ఆయన దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు. ఈరోజు యేసయ్య మన శరీరం అనే దేవాలయాన్ని, మన ఆత్మ అనే దేవాలయాన్ని, మన హృదయం అనే దేవాలయాన్ని ఆయన పరిశుద్ధపరచడానికే తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని శుద్ధి చేస్తుంది ప్రియులారా. సో ఆ విధంగా దేవుడు మనందరినీ శుద్ధి చేసి తన బిడ్డలుగా, తన సాక్షులుగా మార్చునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవ, మహాగణుడా, మీకే మహిమ కలుగునుగాక. అవును తండ్రి, ఆనాడు దేవాలయాన్ని మీరు పరిశుద్ధపరిచినట్లు ఈరోజు నాయన మమ్మల్ని కూడా పరిశుద్ధపరచండి నాయన.
మా తల నుండి అరికాళ్ళ వరకు నీ రక్తముతో కడగండి నాయన, శుద్ధి చేయండి నాయన, నీ కృప చూపించండి నాయన. ప్రభా, మాలో నీకు ఇష్టం లేనివన్నిటిని తొలగించండి నాయన. అయా ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. వారి శరీరాన్ని పవిత్రపరచండి, ఆత్మను పవిత్రపరచండి, హృదయాన్ని పవిత్రపరచండి. అయా ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి, వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి నాయన. జాబ్ లేని బిడ్డలకు జాబ్ ఇవ్వండి, సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి నాయన. ఎంతమందికి అయితే అయా తండ్రి మరి వివాహం కావాలో వారికి వివాహాలు జరిగించండి నాయన. కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.